ఈరోజు దేవుని వాగ్దానము. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. కొందరు అనుకుంటారు, నా రహస్య జీవితము ఎవరికీ తెలియదని. కానీ దేవుడు అగ్ని వంటి నేత్రాలతో నా ప్రవర్తనను గమనించువాడు. అవును, ఆయన సమస్తమును చూచుచున్నాడు. ఆయన నీ హృదయ రహస్యములు ఎరిగినవాడు. నీ మనస్సులో తలంపులు పుట్టకముందే ఆయన వాటిని ఎరిగి ఉన్నాడు. కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు, యెహోవా సన్నిధిని నా పాపములను ఒప్పుకొందుననుకొంటిని, కానీ నీవు వాటిని పరిహరించి ఉన్నావు. కీర్తనాకారుడి తలంపులు దేవునికి ముందే తెలిసి అతని పాపములు ముందే పరిహరించాడు. అంటే దేవుడు అతని రహస్య జీవితమును ఎరిగి ఉన్నాడు. కానీ మౌనుగా అతను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడో లేదో వేచి చూస్తూ ఉన్నాడు. అతని మనస్సులో పశ్చాత్తాపడి ఒప్పుకుంటాను అని తలంచిన వెంటనే అతని పాపములు తుడిచిపెట్టాడు దేవుడు. నీవు ఇంటా బయట ఒకేలా దేవునికి ప్రీతికరమైన ప్రవక్తను కలిగి ఉండాలని దేవుని ఇష్టము. నీవు అలా ప్రవర్తించినప్పుడు దేవుడు నీ ప్రతికూల పరిస్థితులను, వ్యక్తులను సహా నీకు మిత్రులుగా చేస్తాడు. అవును, ఈ కార్యము మనకు అసాధ్యమే, కానీ దేవునికి ఇది సాధ్యమే. ఆయన నీ శత్రువులను కూడా మిత్రులుగా చేయగలవాడు. మరి మన ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంది? దేవునికి ప్రీతిపాత్రగా నీవు ఉన్నావా? లేదా దేవుని ఉగ్రతకు యోగ్యత పొందుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవునికి దూరంగా వెళ్ళిపోయే అడుగులు నీ జీవితంలో వేయకు. దానియేలు వలె నీవు బహుప్రియుడవు అనిపించుకునే వ్యక్తిగా ఉండుటకు ప్రయాసపడు. భక్త దావీదు వలె దేవుని హృదయానుసారుడు అనిపించుకునే దేవుని అనుసరించే వ్యక్తిగా ఉండు. అప్పుడు దేవుడు నీకు వ్యతిరేక పరిస్థితులను సహా అనుకూలంగా మారుస్తాడు. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రవక్తన నీకు ప్రీతికరమగునట్లు మార్చండి. నీవు నజరేతులో ఉన్నప్పుడు నజరేతు పాపము నీకంటలేదు. మేము ఈ పాపలోకంలో ఉన్నాము కనుక ఈ లోకపు పాపము మాకంటకుండా మమ్మల్ని కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.